అంటే ఒక్కసారి అంటే బైపాస్ సర్జరీ చేస్తూ ఉంటారు కదా సార్. ఏ సందర్భంలో ఈ బైపాస్ సర్జరీ చేస్తారు? ఒకసారి బైపాస్ సర్జరీ చేసిన తర్వాత మరలా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా ఉండదా? హార్ట్ అటాక్ కానీ లేదంటే గుండె లోపల ఏదన్నా బ్లాక్స్ ఏర్పడటం కానీ మనం ఎలా డయాగ్నోస్ చేసుకుంటాము అంటే యాంజియోగ్రామ్ చేస్తాం. అంటే కొరోనరీ యాంజియోగ్రామ్ అనే ఒక పరీక్ష చేస్తాం. ఈ పరీక్షలో ఏంటంటే చెయ్యి ద్వారా ఒక చిన్న పైప్ని గుండె దగ్గరికి పంపించి లేదా తొడ ద్వారా ఒక చిన్న పైప్ని గుండె దగ్గరికి పంపించి గుండె దగ్గర ఒక కాంట్రాస్ట్ డై అనే ఇంజెక్షన్ ఇస్తాము. ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అది గుండె రక్త సరఫరాతో పాటుగా ఈ ఇంజెక్షన్ కూడా గుండె చుట్టూతా ప్రవహించి ఏ రక్తనాళంలో ఎంత శాతం బ్లాక్ ఉందనేది మేము డయాగ్నోస్ చేస్తాం. డయాగ్నోస్ చేసిన తర్వాత 2 రకాల వైద్యాలు కామన్గా అందుబాటులో ఉన్నాయి. ఒకటి, ఎక్కడైతే బ్లాక్ ఏర్పడిందో దాన్ని గోడలకి నెట్టేసి ఒక స్టెంట్ని ఏర్పరిచి రక్త ప్రసరణని పునరుద్ధరిస్తాము. దీన్నే మనం యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ వేయటము అంటాము. కొన్ని రక్తనాళాల్లో ఏంటంటే ఈ స్టెంట్ వేయటం అనేది పూర్తిగా కుదరకపోవచ్చు. అంటే పూర్తిగా రక్త సరఫరాని మనం తీసుకురాలేకపోవచ్చు. ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ఈ బైపాస్ ఆపరేషన్ అని ఒక సర్జరీని సజెస్ట్ చేస్తాం. ఈ బైపాస్ ఆపరేషన్లో కూడా ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఒకటి, కుట్టు కోత లేకుండా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటాము. ఇందులో ఏంటంటే ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చి దాని ద్వారా ఒక ఎండోస్కోప్ లోపలికి పంపించి రక్తనాళాన్ని బైపాస్ చేసే సర్జరీ. ఇలాంటి ఇన్వేజివ్ సర్జరీస్ కూడా ఇప్పుడు చాలా వచ్చినాయి. సో బైపాస్ ఆపరేషన్ అనేది కేవలం గుండె ఓపెన్ చేయటం ద్వారా మాత్రమే సర్జరీ అవుతున్నది అనేది అది ఇదివరకు రోజుల్లో చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ద్వారా వెళ్ళిపోతున్నాయి. తర్వాత మీరు అడిగిన రెండో ప్రశ్న, బైపాస్ తర్వాత మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి. బైపాస్ అన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ పూడిపోయిన రక్తనాళాలని బైపాస్ చేస్తూ కొత్త రక్తనాళాలను ఏర్పరుస్తున్నాము. ఈ కొత్త రక్తనాళాల్లో కూడా మళ్ళీ బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో వాటిల్లో కనుక బ్లాక్ ఏర్పడితే బైపాస్ తర్వాత హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. హలో. హలో. నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ గారు ఉన్నారండి, చివుకుల శ్రీధర్ గారు, గుండె వైద్యుల నిపుణులు. డాక్టర్ గారితో మీరు నేరుగా ప్రశ్న అడగవచ్చు. డాక్టర్ గారు వింటున్నారు, అడగండి అమ్మా. అమ్మా చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు, మా అత్తయ్య గారికి 80 years. ఆ, ఆమెకి ఎకో టెస్ట్ ఈసీజీలో కొద్ది ఫాల్ట్ ఉంది, యాంజియోగ్రామ్ చెయ్యాలి అన్నారు. ఓకే. అంటే ఏజ్కి యాంజియోగ్రామ్ చెయ్యొచ్చా చేయకూడదా సార్? మంచి ప్రశ్న అండి. ఇది మేము మా డిస్కషన్లో యాక్చువల్గా మేము యాడ్ చేయలేదు, బట్ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా యాంజియోగ్రామ్ అనేది కేవలం ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ అండి. డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఏదైతే మనం టెస్ట్ చేసుకునేటప్పుడు ఈసీజీ చేసినప్పుడు కానీ, ఎకో చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా బ్లడ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు కానీ మనం ఏమైతే అంటున్నామో, ఎలాగైతే చేయించుకుంటున్నామో ఈ యాంజియోగ్రామ్ కూడా అలాంటి ఒక చిన్న టెస్టే. ఏంటంటే కాకపోతే మనం ఒక ఇంజెక్షన్ చేసి గుండె దగ్గర ఈ పైపులను తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేస్తున్నాము. బట్ ఏ ప్రొసీజర్కైనా కేవలం కనీసం ఒక ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. సో అలా అని చెప్పి ఇంజెక్షన్ చేయించుకోకుండా ఆగం కదా. సో ఇదేంటి అంటే పేషెంట్కి నిజంగా అవసరమా కాదా అనేది క్లారిటీ తీసుకున్న తర్వాత వయసు అనేది అడ్డంకి అయితే కాదండి. ఖచ్చితంగా చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవచ్చు, యాంజియోగ్రామ్ చేయొచ్చు. ఒక వ్యక్తి గుండె హార్ట్ స్ట్రోక్ అనే ఒక అంటే మేబీ తెలియదు, ఒక వ్యక్తికి వచ్చింది తెలియదు సార్. కానీ అతను ఇందాక మనం అనుకున్న సిమ్టమ్స్ ఏవో కనపడి ఒక నీరసం ఉందో సంథింగ్ ఎల్స్ మీ దగ్గరికి వచ్చేసారు, లేదా పక్కన వాళ్ళని అబౌట్ వాళ్ళు తీసుకొచ్చారు. వచ్చినప్పుడు ప్రాథమిక నిర్ధారణ కోసం ఏం చేస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ వచ్చిన కంప్లైంట్స్ ఏంటి అనేది ఫస్ట్ నిర్ధారించుకుంటాము. నిర్ధారించిన తర్వాత ఇందాక నేను డిస్కస్ చేసినట్టు ఈ గుండె పోటు వచ్చినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఏదైతే చెప్పానో, ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ, దడగా అనిపించడం కానీ, ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ అనలైజ్ చేస్తారు డాక్టర్ గారు. చూసిన తర్వాత బేసిక్గా ఒక ఈసీజీ అనేది చేస్తాము. ఈసీజీ అంటే గుండె యొక్క ముఖం అనమాట. ఈసీజీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ హార్ట్ అని అంటుంటాము కార్డియాక్ పరిభాషలో. అంటే ఈ ఈసీజీ చేసిన తర్వాత మనకి ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది గుండె గురించి తెలుస్తుంది. ఈసీజీని బట్టి నెక్స్ట్ ఎకో కార్డియోగ్రామ్ అంటాము. ఈ ఎకో కార్డియోగ్రామ్ అంటే గుండె యొక్క పంపింగ్ ఎలా ఉంది, లోపల వాల్వ్స్ ఎట్లా ఉన్నాయి, రక్త సరఫరా ఏదైనా తగ్గే అవకాశం ఉందా లేదా, ఇవి మనం ఎకో కార్డియోగ్రామ్ ద్వారా పరీక్ష చేస్తాం. తర్వాత బ్లడ్ టెస్ట్లు అనేవి ఈ ట్రోపోనిన్ టెస్ట్ కానీ, సీకేఎంబి లెవెల్స్ కానీ, బిఎన్పి లెవెల్స్ కానీ, ఇవన్నీ ఇందాక నేను చెప్పిన